తీసుకోరు. అదే కదా సార్ ఈ రోజు డిబేట్ పెట్టింది. మిమ్మల్ని మనం ఫాలో అవ్వట్లేదు. మీరు ఇంతవరకు 52 రోజులుగా చర్చిస్తున్నాము, ఎందుకు కోర్టులు సుమోటోగా తీసుకోవాలని అడుగుతున్నాం. 2-3 సార్లు ఫోన్ కూడా చేశానండి నేను ఈ సబ్జెక్ట్ మీదనే. సరే, మీరు ఆ కృషి మీ కృషిని అభినందిస్తున్నాను. నేను ఏమంటానంటే మీలాంటి వాళ్ళు అరణ్య గోచరం అనకూడదు, దీన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకెళ్లమని ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేటట్టు మీ మాటలు వరవడి ఉండాలని నా యొక్క విజ్ఞప్తి. ఓకే, చెప్పండి సతీష్ రావు గారు. ఇప్పుడు ఒక కాలర్ చూశారు మీరు. పాపం మీరు ఎన్ని రోజులు ఇవి డిబేట్ చేస్తున్నారు, వీళ్ళకైనా ఈ ప్రభుత్వం ఈ మాఫియాకి బుద్ధి రావట్లేదని వారి భావన. ఒక ప్రైమ్ నైన్ చర్చోపచర్చలు చేస్తున్నాం, మేధావులతో చేస్తున్నాం, ఉద్యమ సంఘాలు చేస్తున్నాం, ఇలాంటి పార్టీలు సీనియర్ నాయకులతో చేస్తున్నాం. ఒక సుమోటోగా తీసుకోవడానికి గవర్నమెంట్ కానీ కోర్టులు కానీ, ఎందుకంటే సుమోటోగా తీసుకోవచ్చు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది విద్య అనేది. పిల్లలు ప్రతి సంవత్సరం అనధికారికంగా లెక్కలు చెప్తే మాత్రం మొత్తం సభ్య సమాజం సిగ్గుపడుతుంది. లెక్కలు లేనివి ఎన్నో బలవన్మరణాలు కాలేజీల్లో లక్షల రూపాయలు ఇచ్చి క్లోజ్ చేసేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు ఉండవు, ఛార్జ్ షీట్లు ఉండవు. పేరెంట్స్ కూడా అలాగే తయారయ్యారండి. పిల్లలు చనిపోతే మీడియాకి చెప్పరు, పోలీస్ స్టేషన్కి చెప్పరు. ఇప్పుడు మేము మీడియాలో చర్చిస్తుంటే ఫోన్లు చేసి సార్ మాకు అన్యాయం జరిగిందంటే ఏం చేయాలి? ఆ రోజున బాధ జరిగినప్పుడు చెప్పరు, కానీ ఈ రోజున మాత్రం మాకు న్యాయం చేయండి అంటున్నారు. ఏమనాలి? ఈ సమాజంలో ఉన్న పేరెంట్స్ గురించి ఏం చేయాలి మనం? ప్రభుత్వం పూర్తి ప్రకటన తీసుకురావాలండి. విద్య మీద బేస్ నుంచి మార్చుకుంటూ రావాలి. గవర్నమెంట్ స్కూల్స్ విపరీతంగా పెంచాలి. మనం ORR, RRR దాని మీద ఎట్లయితే మనం పబ్లిసిటీ చేసుకుంటున్నామో ఆ ప్రకారంగానే స్కూల్స్ మీద బాగా స్పెషల్ ఫోకస్ పెట్టేసి గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంకా పెద్ద ఎత్తున తీసుకురావాలి. ఎంతైతే హైదరాబాద్ ఉంది, ఇప్పుడు హైదరాబాద్ డెన్సిటీ హై డెన్సిటీ ఉంది, స్కూల్స్ సరౌండింగ్స్ ఎక్కువ స్కూల్స్ పెట్టి పబ్లిక్ ని అవేర్నెస్ తీసుకొచ్చి, ఎందుకంటే చాలా మంది వారు చెప్పినట్టు చదువుకోవట్లేదు. కొంతమంది ఇప్పటికి కూడా ఇంకా చదువుకోకుండా చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు సరౌండింగ్ స్లమ్స్ వల్ల. దాన్ని ఎట్లా ఒక మళ్ళీ క్లారిటీ తీసుకొచ్చి అదొకటి చేయాలి. ప్లస్ అర్జెంట్ గా ఇప్పుడు మనం మాట్లాడే సబ్జెక్ట్ ఇంటర్ ఏదైతే ఉందో, ఇంటర్ బోర్డును స్పెషల్ గా దీన్ని కట్టడి చేయాలి ఎప్పటికైనా ప్రభుత్వము. మరి వారు ఎట్లా చేస్తారు? మరి స్పెషల్ జ్యుడిషియరీ చేస్తారా, ఎంక్వైరీ చేస్తారా, లేకపోతే ఆ గుప్పటి మందిని కాపాడడం కోసం ఈ లక్షల మందిని ఇబ్బందికి ఇదే విధంగా గురి చేస్తారా? ఈ లక్షల మందికి అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పటికైనా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి చూడాలని పదే అందరూ కోరుకునేది అదే, అందరి మనసులో కూడా అదే ఉంది. దానికోసం మీరు ప్రైమ్ లైన్ వేదికగా ఇన్ని రోజుల నుంచి మీ పోరాటం ఎప్పటికైనా ఫలిస్తుంది. లేకుంటే న్యాయస్థానం అంతిమ లక్ష్యంగా న్యాయస్థానంలో కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ సుమోటోగా తీసుకునే మీకు మీరు చేసే దీనికి విజయం సాధిస్తారని కోరుకుంటున్నాం. సతీష్ రావు గారు ఒకటి చెప్పండి. ఇది మేము ఆలోచన చేస్తే చాలామంది విద్యార్థి సంఘాలు మాకు కొంతమంది కాలర్స్ ఫోన్ చేసి దీన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకెళ్తే కానీ ఈ అధికారుల్లో చలనం రాదు, ఈ లోకల్ ఎమ్మెల్యేలు మంత్రుల్లో చలనం రాదు. ఎందుకంటే మేము అన్నీ ఆలోచించినారు. ఇవాళ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పందించాలని ఎందుకు అంటున్నామంటే సమాజంలో జరిగే అన్యాయాలను పోలీసులు కానీ లేకపోతే అధికారులు కానీ ఎవరూ స్పందించకపోతే న్యాయస్థానాలు అనేక కేసుల్లో చూసాం మనం, వాళ్ళు సుమోటోగా స్వీకరించారు. తెలుగు రాష్ట్రాల్లో నిజంగా ఇది సుమోటోగా స్వీకరించి ఒక 4-5 కాలేజీలు కనుక తనిఖీ చేసి సస్పెండ్ చేస్తే మాత్రం అక్కడ ఉన్న ఎంప్లాయీస్ మీద చర్యలు తీసుకుంటే 2 రోజుల్లో మొత్తం తెలుగు రాష్ట్రాలలో యుద్ధ ప్రాతిపది ప్రైమ్ లైన్ చేస్తున్న కథనాలకు స్పందిస్తే నిజంగా ఈ రోజున సమూలమైన మార్పులు 2 రోజుల్లో వస్తాయి. ఎందుకు చేయరండి? చట్టాలు చేసిన అధికారులు ఎందుకు చేయరు? లేకపోతే మంత్రులు ఎందుకు చేయరు? ఎమ్మెల్యేలు ఎందుకు చేయరు? ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పండి. చేయడం వల్ల ఏమైందంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్యాంపస్ పెరుగుతాయి, ఎక్కువ మందికి టీచింగ్ స్టాఫ్ కూడా పెరుగుతుంది, ఎక్కువ మంది పిల్లలు ఫ్రీగా చదువుకోవడానికి ఇంతే ఈ క్యాంపస్ ఇంత, ఈ కాలేజీకి ఇన్ని సీట్లు కేటాయిస్తున్నాం, దీన్ని ఆన్లైన్ ద్వారా నింపుతాం. మీరు అదే ఇప్పుడు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెట్టుకోవచ్చు. వాళ్ళు ఎక్కడ బ్రాంచ్ కి అక్కడ కోర్టు తీసుకొని ఆ విధంగా చేస్తే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది, ఎక్కువ మందికి న్యాయం జరుగుతుంది. ప్లస్ పిల్లలు ఎంతమంది ఉండాలో అంతే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది కాబట్టి ఇబ్బంది లేకుండా పిల్లలు హ్యాపీగా ఉంటారు. ఫీజు కూడా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు లేకుండా ఫీజు గవర్నమెంట్ నియంత్రణలో ఉంటుంది కాబట్టి దానికి ఒక ఇబ్బంది లేకుంటుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దీని మీద పర్టికులర్లీ దృష్టి సారించాల్సింది గవర్నమెంట్ అండి. ఏది ఎవరు చేసినా ఏ ఉద్యమం చేసినా అంతిమ లక్ష్యం ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వం దగ్గర నుంచి చలనం వస్తే తప్ప న్యాయం జరిగేది ప్రజలకు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని భేషజాలకు పోకుండా గుప్పడి మందిని కాపాడుకుంటా లక్ష్యంలో ఉన్న ప్రజలకు న్యాయం జరగాల, చరిత్రలో మీకు మంచి పేరు రావాలి. కాబట్టి
మీరు ఇప్పటికైనా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని పదే పదే అందరూ కోరుకుంటున్నారు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఫీజు కట్టినప్పుడు కాలేజీ పోయినప్పుడు అది చూసినప్పుడు బాధపడడు, అక్కడే ఉన్న వాళ్ళు చెప్పుకోవడం తప్ప ఈ వాళ్ళ ముందుకు వచ్చి చేసే అంత రూట్ లేక వాళ్ళకి అవకాశం దొరకక ఏదున్నా ఇదే సమస్య. మీరు ఇదే ప్రైమ్ లైన్ ఉంది కదా, రేపు ఉండండి, ఇంకో నెల 2 నెలలు అయితే కాలేజీ స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయినప్పుడు ఆ ముందు పోయి అక్కడ ప్రతి కాలేజ్ లో మీరు ముందు మీ విలేకరులను పంపండి, అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లున్నారు, ఆ కాలేజ్ లో పోయేది ఎంతమంది, బయటకు వచ్చేది ఎంతమంది, వాళ్ళు చెప్పేది ఎంతమంది, ఎంత 60-70 మందిని ఒక రూమ్ లో పెట్టి చిన్న రూమ్ లో కూర్చొని వాళ్ళకి టీచింగ్ చెప్పి సరిగా వాళ్ళకి అర్థం కాక రకరకాల వర్ణానికల బాధలు ఇస్తున్నాను గారు. దీని మీద స్పెషల్ గా మీరు వెనక పోయే ముచ్చటే లేదు, మీరు కంటిన్యూ ఇది ఇగ్నే చేయాలి. ఎప్పటికైనా దీంట్లో ఒక మార్పు వస్తుంది. ఆ మార్పు మీదే మీ ప్రైమ్ లైన్ వేదికే అవుతుందని మేము అనుకుంటున్నాం. సరే, ప్రభుత్వ పెద్దల్లో కూడా చలనం చూస్తుంటే వాళ్ళకు కూడా ఎప్పుడో ఒకసారి చలనం వస్తుంది. రాష్ట్రంలో అంతిమంగా మనకు న్యాయస్థానం ఉంటాయి, అంతిమంగా హెచ్ఆర్సీ ఉంది, అన్ని ఏదో విధంగా ప్రజలకైతే న్యాయం జరుగుతుంది. మీకు చెప్తున్నాను, మీ ద్వారా ప్రజలకి ఏదైతే ఇప్పుడు మనం చేస్తున్నామో దీని ద్వారా ప్రజలకి అర్థమైపోయింది, మేధావులకి అర్థమైపోయింది. ఎందుకంటే ప్రభుత్వం యాక్షన్ తీసుకోవట్లేదంటే కార్పొరేట్ కాలేజీలకి ప్రభుత్వాలకి మధ్య ఒక అభినయభావ సంబంధం ఉంది. తద్వారా వీళ్ళు పట్టించుకోవట్లేదు అనేది తేటతెల్లం అయిపోయింది. ఎందుకంటే ఒకరోజు 2 రోజులు కాదు, 52 రోజులు సుదీర్ఘంగా గంటల తరబడి చర్చలు చేస్తూ డైరెక్ట్గా ప్రత్యక్ష ప్రసార ప్రైమ్ని అని విలేకరులు వెళ్ళి మా ప్రతినిధులు వెళ్ళి అక్కడ జరిగే దందాన్ని చూపిస్తున్నాం. శ్రీ చైతన్యలో మాదాపూర్లో 230 కోట్ల రూపాయల సబ్జెక్టు కరెక్షన్ కేసు దొరికితే కూడా ఇంతవరకు ప్రభుత్వం ఒక సుమోటోగా స్వీకరించి ఎందుకు ఒక ఎంక్వైరీ కూడా వేయలేదు. మరి వీళ్ళు బరి తెగించకపోతే ఏం చేస్తారు సార్? ఎవరిని వీళ్ళు కట్టడి చేసేది? మీరు చూడండి, భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఆవిడ గుప్తా సీఎం గారు, లేడీ యంగ్ డైనమిక్ లేడీ, ఫస్ట్ టైం సీఎం అయ్యారు. ఆవిడ ఒక నిర్ణయం తీసుకున్నారు. 1171 స్కూల్స్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ రోజున ఢిల్లీలో ఉణికిపోతున్నాయి ప్రైవేట్ కాలేజీలు, స్కూల్స్ అన్నీ కూడా. దీంట్లో ఎవరైనా కనుక వైలేషన్ చేస్తే పర్మనెంట్గా ఎఫ్లేషన్ రద్దు అన్నారు. ఎందుకు రాశారు? మన తెలుగు రాష్ట్రాల్లో విజనరీ అన్న ముఖ్యమంత్రి అక్కడ చంద్రబాబు ఉన్నారు, మొన్నేమో రీసెంట్గా వచ్చిన రేవంత్ రెడ్డి ఉన్నారు తెలంగాణలో. తీసుకోండి, ప్రజల కోసం మాట్లాడండి. విద్య అనేది ప్రాథమిక హక్కు. మీరు అన్ని విషయాల్లో రాజకీయాలు చేసుకోండి, కానీ ఒక్క విద్య విషయంలో మాత్రం ఇది మనంటి సమస్యగా భావించి మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కంపల్సరీ సామాన్య మానవుడికి విద్య అందుబాటులో ఉండాలి. అది క్వాలిటీ విద్య అందించాలి. స్ట్రెస్ తోటో బట్టితోటో హాస్టల్ చూడండి కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. మీ శేర్లింగంపల్లిలో మీరు పాదయాత్రలు చేస్తున్నారు. మార్నింగ్ నేను చూస్తున్నాను టీవీలో. మీరు ఒక్కసారి వెళ్ళి ఏ బిల్డింగ్కి పర్మిషన్ లేదో చూడండి. మా ప్రైమ్ నేను విలేకరులు మీతో పాటు పంపిస్తాను రేపు నేను. మీరు చూడండి, మీ శేర్లింగంపల్లిలో పెట్టండి. మా ప్రైమ్ నేను రిపోర్టర్లు వస్తారు, డైరెక్ట్ లైవ్ ఇస్తాం. అక్కడ ఎన్ని కాలేజీలు హాస్టల్లో ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కింద పెట్టడం, దాని కాలేజీ కింద మార్చడం, లక్షల రూపాయలు వసూలు చేయడం. పేరెంట్స్ కూడా ఇక్కడ డే కాలేజీలో 3 లక్షలు, హాస్టల్ కడితే 6 లక్షలు. ఎక్కడేమండి ఈ డబ్బులన్నీ? ఇన్కమ్ ట్యాక్స్ పే చేయరు, పర్మిషన్స్ ఉండవు, శానిటరీ ఉండదు, ఫైర్ ఎన్ఓసీలు ఉండవు, ఒక లిఫ్ట్లు ఉండవు. అయినా కానీ పేరెంట్స్ వెళ్ళి వాళ్ళ మాయలో పడుతున్నారు. ఎవరండి సమాజంలో మార్పు వచ్చేది? ప్రతి సిటిజన్ కూడా మార్పు రావాలి, ప్రశ్నించే తత్వం రావాలి. తద్వారా అధికారుల్లో, ప్రజాప్రతినిధుల్లో మార్పు వచ్చిన రోజున ఈ ప్రైమ్ నిర్ణయం చేస్తున్న పోరాటం ఏదో ఒక రోజున విజయం సాధిస్తాం. విజయం సాధించే వరకు కూడా మీలాంటి వాళ్ళని కలుపుకుని ముందుకెళ్తాం. ఏదేమైనా ఈ రోజున ప్రైమ్ 9 న్యూస్ చేపడుతున్న ఈ స్పెషల్ డిబేట్లో అనేక విషయాలు చర్చిస్తున్నాం. కోర్టులు స్పందించాలి, న్యాయస్థానాలు స్పందించాలి, సుమోటోగా స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఈ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న ఎర్రబెల్లి సతీశ్వరరావు గారికి ధన్యవాదాలు. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. చూస్తూనే